హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు సిద్ధి వినాయకుని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. అది మనకి దాదర్లో ఉంది. సో మనకి చాలామంది అడిగారు అనమాట, టికెట్స్ అవి ఎలా తీసుకుంటారు లోకల్ ట్రైన్స్లో అని చెప్పి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా సరే ఇలా ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏ టికెట్ కావాలి అంటే లైక్ ప్లాట్ఫామ్ టికెటా, లేదంటే మీరు లోకల్ ట్రైన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారని మనం ఎంటర్ చేస్తే ఇలా మనకి టికెట్ వస్తుంది అనమాట. సో టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని బోర్డ్స్ ఉంటాయి. వాటిలో మనకి డిస్ప్లే అవుతుంది అనమాట, మీకు ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది. సో మొత్తం మీకు రెండు రకాల ట్రైన్స్ ఉంటాయి. ఒకటి ధీమి అంటే స్లో ట్రైన్, ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్ అనమాట. సో ఫాస్ట్ ట్రైన్ ఏంటంటే మనకి తక్కువ స్టేషన్స్లో అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతాము. సో అంటే పెద్ద పెద్ద స్టేషన్స్లో మాత్రమే అవుతుంది. అదే ధీమి అంటే ప్రతి ఒక్క స్టేషన్లో కూడా అవుతుంది అనమాట, చిన్న చిన్న స్టేషన్స్లో కూడా. సో మనమైతే ఇప్పుడు వెళ్ళేది పెద్ద స్టేషన్కే వెళ్ళాలి కాబట్టి మనం ఫాస్ట్ ట్రైనే బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ చూడండి, మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి వస్తుంది అనమాట. బట్ నా ఆపోజిట్లో చూడండి, వీళ్ళందరూ కూడా స్లో ట్రైన్ ఎక్కుదామని చెప్పి చూస్తున్నారు. అండ్ ఎంత ఎక్కువ మంది జనాలు ఉన్నారో చూసారా. ముంబై వచ్చేసి లోకల్ ట్రైన్స్ యూజ్ చేయడంలో నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది ఇండియాలోని. సో అంత ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు చూడండి. సో ఎలాగోలాగా క్రౌడ్లో మనం కూడా ఎక్కేసి, మీకు లోకల్ ట్రైన్స్ అంటే ఎప్పుడు కూడా చాలా రష్గా ఉంటుంది. సో అలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఎలాగోలా మనం వచ్చేసాం దాదర్కి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి, మీకు ఇలాగా బ్రిడ్జ్ కింద మీకు ఇలాగా మొత్తం మార్కెట్ ఉంటుంది. నేనైతే అలా మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఒక జ్యువెలరీ షాప్లో వినాయకుడిని ఎంత బాగా రెడీ చేశారో నగలతోని. సో అక్కడి నుంచి నేను కొంచెం ముందుకు వచ్చాను. మార్కెట్ నుంచి రాగానే ఇదిగోండి, మనకి ఇలా వ్యాన్స్ అండ్ దాంతోపాటు ట్యాక్సీలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మీకు ఎక్కడ కూడా ఆటోస్ ఉండవు. సో నేనైతే ఒక వ్యాన్ బుక్ చేసుకొని వచ్చేసాను. జస్ట్ మనకి 15 to 30 రూపీస్ తీసుకుంటారు. డైరెక్ట్గా దాదర్ దగ్గర ఎక్కడైతే మనం ఎక్కామో అక్కడ నుంచి మనకి టెంపుల్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకి దింపేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, మనకి అదే టెంపుల్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఆ రోడ్డు అవతలకి వెళ్ళిన తర్వాత మనకి చూడండి, టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మీకు మొత్తం అంతా కూడా. అంటే చెప్పుల్ స్టాండ్స్ అవి ఉంటాయి. అండ్ మీకు టెంపుల్ బయట అండ్ లోపల మొత్తం అన్నిటి దగ్గర కూడా మీకు ఇలా ఫ్లవర్ షాప్స్ కానీ లేదా ప్రసాదాలు కానీ వినాయకుడి బొమ్మలు కానీ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి అన్నమాట మీకు. ఇదిగోండి, ఇది మనకి సెక్యూరిటీ చెక్. అండ్ లోపలికి వచ్చిన తర్వాత కూడా చూడండి, మనకి సేమ్. అండ్ నేను కూడా వినాయకుడికి ఇక్కడ ఇష్టం అంటే పువ్వులు అండ్ దాంతోపాటు మోదక్స్ అని చెప్పి స్వీట్స్ ఉంటాయన్నమాట. సో వాటితో పాటు వినాయకుడికి ఇక్కడ చాలా పత్రి అవన్నీ ఇస్తుంటారు. ఇలా డబ్బాల్లో అమ్ముతారు. 200 to 250 రూపీస్ ఉంటుంది. సో మనం కూడా ఒకటి తీసుకున్నాం వినాయకుడికి. సో మనం ఎంట్రీ అవ్వాలంటే, దేవుడి దర్శనం చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు చూసారా కౌంటర్ నెంబర్స్ అని చెప్పి కనిపిస్తున్నాయి. అలాగా కౌంటర్ నెంబర్ 6లోకి వెళ్ళాలి. సో ఎంట్రన్స్లో మనకి ఇలా చూడండి, క్యూ లైన్ ఎంట్రన్స్లోనే ఇదిగోండి సేమ్ ఇలాంటి ప్రతిమ మనకి స్వయంభూగా ఉంటుందన్నమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ చూడండి, ఇది స్టోరీ అనమాట వినాయకుడిది. సో ఇక్కడ వినాయకుడి స్టోరీ ఏంటంటే 1802లోని అప్పుడు పాలించే రాజులకి పిల్లలు లేరని చెప్పి ఆ రాణి వారు వినాయకుడిని ప్రతిష్ఠించి మనకి పూజలు చేశారంట. సో అప్పుడు వాళ్ళకి పిల్లలు కలిగారు. సో అప్పటి నుంచి సిద్ధి వినాయకుడి పేరు వచ్చిందనమాట ఈ టెంపుల్కి. అంటే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి. సో పక్కనే మనకి ఇదిగోండి ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది వినాయకుడి పక్కనే. అండ్ మన బయటికి రాగానే మనకి ఇక్కడ చూడండి కౌంటర్ నెంబర్ 5 అని ఉంటుంది. అక్కడే మనకి వినాయకుడి ప్రసాదం అమ్ముతారు. సో ఒక ప్రసాదంలో 2 లడ్డూలు ఉంటాయన్నమాట. సో అక్కడ బయట కూడా చూసినట్టయితే మనకి ఇదిగోండి, ఇక్కడ అన్నీ కూడా ఇలా వినాయకుడు ప్రతిమలు, చాలా వెరైటీస్ టైప్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు శివుడు ఇలా ప్రతి ఒక్కటి దేవుడికి సంబంధించినవి అండ్ కార్లో పెట్టుకునే బొమ్మలు కానీ కీ చైన్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి. సో అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసాను. ఇక్కడ మనకి ఏదో సీలింగ్ వ్యూ అని చెప్పి ఉందంట వర్లీలోని. సో అది బాగుంటుందంటే నేను కూడా వెళ్ళాను. ఇదిగోండి, ఇదంతా కూడా చూడండి సముద్రం మీద ఇది మనకి కట్టిన బ్రిడ్జ్ అనమాట. ఇదంతా కూడా అంటే ఫ్లైఓవర్. ఇదంతా చూడండి, కేబుల్ బ్రిడ్జ్. మనకి హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఎంత ఫేమస్, సో ఇక్కడ ఇది వర్లీ సీలింగ్ బ్రిడ్జ్ అనేది అంత ఫేమస్. నార్మల్గా ఓన్లీ కార్స్ అవి వెహికల్స్ అలౌ చేస్తారు. సో చాలా దూరం ఉంటుంది. ఇది చూడండి ఎంత ఉందో. ఇదంతా కూడా సముద్రం మీద కట్టారు. సో అక్కడి నుంచి మనకి ఇంకా పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయింది కదా అని చెప్పి నేను కూడా మూవీ చూద్దాం నియర్ బై ఒక మాల్కి వచ్చాను. ఈ మాల్ అయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫియోనిక్స్ పలాడియం మాల్ పేరు. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా బ్రాండెడ్ ఉంటాయన్నమాట. మనకి ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ వేం దొరకవు. అది కూడా ఒరిజినల్ 100% ఒరిజినల్ బ్రాండెడ్ దొరుకుతాయి ఇక్కడ అంతా కూడా. అండ్ మనం మాల్ లోపలికి ఎంట్రీయే సెక్యూరిటీ చెక్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం అంతా కూడా ఏదో నేనైతే మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఏదో యూఎస్లోకి వస్తానా ఏంటి అన్నట్టు అనిపించింది. అన్నీ కూడా బ్రాండెడ్ ఉంటాయి. అవి కూడా అక్కడ తిరిగే పర్సన్స్ కూడా లైక్ మనకి ఎప్పుడు కూడా వింటూ ఉంటాం కదా, ముంబై అంటే ఎంత పెద్ద సిటీ అని చెప్పి. సో నిజంగా నాకైతే ఫస్ట్ టైం ఈ మాల్కి వెళ్ళిన తర్వాత అనిపించింది. ఇదంతా కూడా చూడండి ఏదో ఇటలీ యూఎస్ అటువైపు వస్తున్నట్టు అనిపించింది నాకైతే.
అండ్ మనకు తెలుసు కదా ఈ ముంబైలో ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందో తెలియదు. ఇలా తిరిగే లోపే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం కూడా చూడండి ఎంత బాగుందో అక్కడ. అంటే ఆ మాల్లోని ఆ వ్యూకి అండ్ ఆ వర్షం పడడానికి చాలా బాగుంది. అండ్ అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది స్క్రీన్లోని ఎలా ఉందన్నది. చూడండి ఆ కింద అంతా కూడా వాటర్ అది ఎలా పడుతుందో. సో కిందంతా వర్షం పడుతుంది కాబట్టి నేను సైడ్ నుంచి అలా వస్తున్నాను. చూడండి ప్రతి ఒక్కటి కూడా జోడియాక్ కానీ లేదా ప్రతి ఒక్కటి కూడా మనకు ఓన్లీ బ్రాండెడ్ మాత్రం ఉంటాయి. మీరు ఒక షర్ట్ కొనాలంటే మినిమం 20,000-30,000 ఉంటుంది ఇక్కడ. సో అంత బ్రాండెడ్ ఉన్నాయి అన్నీ కూడా. సో నేను అలా కొంచెం నేనైతే మూవీ చూద్దామని చెప్పి పీవీఆర్ మాల్కి వెళ్ళాను. సో మాల్ ఎంట్రన్స్ ఇదంతా కూడా. అండ్ పీవీఆర్ మాల్లోకి వెళ్ళగానే ఇక్కడ నేను టికెట్స్ తీసుకున్నాను. అండ్ ఆ పక్కనే చూడండి మనకి పీవీఆర్ థియేటర్ అనేది ఉంది. సో నేనైతే నార్మల్ అన్ని పీవీఆర్స్కి మనం వెళ్ళాం కదా అలా ఎంట్రీ ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఇక్కడ చూడండి ఎంట్రన్స్ ఎంత లగ్జరీగా ఉందో. ఇది మనకి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇది కాకుండా మళ్ళీ మనకి స్క్రీన్ ఎంట్రీ చూడండి. ఇది స్క్రీన్ నెంబర్ 3కి మళ్ళీ ఇది ఒక ఎంట్రీ అనమాట. సో ఇంత లగ్జరీగా ఉంది ప్రతి ఒక్కటి కూడా. అండ్ మన పవన్ కళ్యాణ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా చూసే ఉంటారు కదా. మీకు మూవీ చూసినట్టయితే మీరు ఆల్రెడీ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఇప్పటి వరకు మన వీడియోని చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.